సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏన్కూరులో లింక్ కెనాల్ కాలువను పనులను పరిశీలించిన తుమ్మల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయితే వైరా రిజర్వాయర్కు సాగునీరు, తాగునీరు అందిస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తన చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు తుమ్మల. కెనాల్ కింద భూములు కొల్లైన రైతులకు నష్టపరిహారం అందిస్తామని, రైతులు కెనాల్ పనులకు అడ్డు రావద్దని కోరారు. తర్వాత స్ట్రక్చర్లు ఈ స్ట్రక్చర్లు ఈ నెలలో లింక్ కెనాల్ ఇది సీతారామ మెయిన్ ప్రాజెక్టు 4 పంప్ హౌస్లు పూర్తయినాయి. మేజర్ క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా పంప్ హౌస్లు, మోటార్లు ఫిట్ చేయటం మొత్తం అయింది. మెయిన్ కెనాల్లో ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఆయకట్టు వచ్చి మొత్తం యువతలు ఉంది కాబట్టి ఆ మోటార్లతోటి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉపయోగించుకోవాలంటే ఆ నీళ్ళని నాగార్జున సాగర్ కెనాల్లో వేయాలనేది మొదటి ప్రతిపాదన. ఆ ప్రతిపాదన నాగార్జున సాగర్ కెనాల్లో వేస్తే వైరా ప్రాజెక్ట్ కాడ నుంచి కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం ఈ సంవత్సరమే సాగులోకి తీసుకురావచ్చు. గత సంవత్సరం మాదిరిగా కృష్ణాకి వాటర్ రాకపోతే కూడా మనం గోదావరి జలాలతోటి కృష్ణా ఆయకట్టును పండించుకోవటం ఒకటి. వైరా ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టు అది మంచినీటికి సంబంధించింది ఉంది, అదే విధంగా పంటకు సంబంధించింది ఉంది. ఆ 30-40 వేల ఎకరాలతోటి పాటు మంచినీటికి కొరత లేకుండా నాగార్జున సాగర్ జలాలు రాకపోయినా కూడా వైరా నియోజకవర్గం, అదేవిధంగా మెయిన్ మదిర నియోజకవర్గం, కింద ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం లంకాసాగర్ ప్రాజెక్ట్ కి ఈ నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ఈ లింక్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు.